హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా రతిలో సహజంగా విఫలమవుతూ ఉండడం లేదా నార్మల్గా పార్టిసిపేట్ చేస్తూ ఉండడం జరుగుతుంది. కానీ చాలా వరకు కూడా ఉధృతంగా చేయాలి అని కోరిక ఉన్నా కూడా చేయలేక ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉంటారు. కొన్ని సందర్భాల్లో కలవక కలిసినప్పుడు కానీ లేదా చాలా రోజుల తర్వాత కలిసినప్పుడు కానీ లేదా ఏదైనా స్పెషల్ ఈవెంట్స్లలో ఆ సందర్భాలలో కలిసినప్పుడు కానీ ఉధృతంగా చేయాలి అన్న కోరిక చాలా మందిలో ఉన్న మగవారు ఆ టైంలో నిరుత్సాహపడిపోతూ ఉంటారు, ఉధృతంగా చేయలేకపోతూ ఉంటారు. సహజంగా ఇంట్లో కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉంటారు. సో వాళ్ళ పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా కూడా ఎక్కువగా చేయాలనే కోరిక స్త్రీలలో ఉన్నా వాళ్ళని సాటిస్ఫైడ్ చేయాలన్న ఆవేశము కోరికలు అన్నీ ఉన్నా అంగం మాత్రం సరిగా సహకరించక చాలా మంది ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి సందర్భాలలో ఉధృతమైనటువంటి రతిని చేయడానికి ఒక సులువైనటువంటి ఇంట్లో చేసుకున్నటువంటి అద్భుతమైన చిట్కా గురించి నేను చెప్తాను. నేను చిట్కా చెప్తున్నాను అంటే అది ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది అని అర్థం. అది ఓకేనా? ఈ విషయాన్ని మర్చిపోవద్దు. పనికిరాని చిట్కాలు కానివ్వండి, అట్లాగా ఇదో కాదో అని డౌట్ ఉన్న చిట్కాలు ఏది కూడా నేను చెప్పాను. నేను దాని గురించి పరిశోధించి ఇది కరెక్టేదా కాదా అని తెలుసుకున్న తర్వాత, ఎందుకంటే నా వీడియోస్ చూడండి 3,50,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. అందులో ఎవరో ఒకరు దీన్ని చూస్తూ ఉంటారు, దీన్ని ప్రయోగిస్తూ ఉంటారు. అలా ప్రయోగించినప్పుడు అది కనుక చెడు ప్రభావం చూపించినట్లయితే అది నాకే కాదు మా ఛానల్ కూడా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి నేను ఏది చేసినా చాలా జాగ్రత్తగా ఆ చిట్కా కరెక్ట్గా ఉంటేనే ఓకే, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ కూడా ఏది ఉండదు అని అనుకుంటే మాత్రమే ఆ చిట్కాను మేము ముందుకు తీసుకురావడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఇందులో భాగంగానే మనము ఈ చిట్కా గురించి మనం తెలుసుకుందాము. ఈ చిట్కాకు కావాల్సిందల్లా చాలా 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 సింపుల్ గా అండి, నల్ల ఉమ్మెత్త వేరండి. ఓకేనా? నల్ల ఉమ్మెత్త అనేది మనకు అందరికీ తెలిసిందే. ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే గూగుల్లో చూడండి, మీరు ఎప్పుడు రెగ్యులర్గా దాన్ని చూస్తూనే ఉంటారు. ఈ నల్ల ఉమ్మెత్త చెట్టు యొక్క వేరును తీసుకొచ్చుకొని ఇంట్లో భద్రపరచుకోవచ్చు. కేవలం 1 నుంచి 2 అంగుళాల ఒక వేరుని కట్ చేసుకొని దాన్ని శుభ్రపరచుకొని దానిలో కొద్దిగా సరిపడంత వస చేర్చండి. వస ఓకేనా? ఇది అంగం మీద బ్లడ్ సర్క్యులేషన్ పెంచడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. వస చేర్చిన తర్వాత దీనిలో 1 చెంచాడు తేనె, మన తేనె అయితే అందుబాటులో ఉంటుంది కదా, వేసి మెత్తగా నూరండి. ఓకేనా? నూరి దీన్ని అంగం పైన కలవడానికి 1 గంట ముందు అంగం పైన 5 నిమిషాలు మసాజ్ చేసి లేపనలాగా అలాగే ఉంచుకోండి. మీరు అలాగే పార్టిసిపేట్ చేసినా ఓకే, లేదా కలుస్తాము అన్న టైంకి శుభ్రపరచుకొని పార్టిసిపేట్ చేసినా ఇదివరకు చేసిన దానికన్నా సుమారుగా రెట్టింపు ఉధృతంగా మీరు రతిలో పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంది. చాలా అద్భుతంగా. ఎందుకంటే ఈ వస అనేది అంగం మీద ఉన్న నరాల్లో బ్లడ్ సర్క్యులేషన్ ని పెంచడానికి, స్ట్రాంగ్నెస్ పెంచడానికి చక్కగా ఉపయోగపడుతూ ఉంటుంది. సహజంగా నాలుక మందం ఉన్న వాళ్ళకు, మాటలు రాని వాళ్ళకు కూడా నాలుక మీద బ్లడ్ సర్క్యులేషన్ ని పెంచడం కొరకు ఈ వసను రాస్తారు. సో అందుకనే ఇక్కడ కూడా అదే విధంగా మనం దీన్ని నల్ల ఉమ్మెత్త వేరుని చేర్చి తేనెతో కలిపి అంగం మీద రాస్తాం. కాబట్టి అంగానికి ఎలాంటి సమస్య ఉండదండి. రెడ్ బాల్ ని వదిలిపెట్టేసి రాసుకోవాలి. దానివల్ల ఎలాంటి సమస్య ఉండదు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీరు దాంతో పాటే కలిసినా కూడా స్త్రీలకు ఎలాంటి ప్రాబ్లము ఉండదు. ఓకేనా? సో ఇలాంటి చిన్న అనేది ఎప్పుడైనా ఒకసారి చేసుకోవడం వల్ల మనిషి కూడా చాలా తృప్తికరంగా ఉంటుంది, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా నాకు కామెంట్ ద్వారా కానీ, ఫోన్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ తెలియజేయండి. తప్పకుండా దానికి చక్కటి సొల్యూషన్ నేను అందిస్తాను. థ్యాంక్ యూ.